హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఖాళీ అయిపోయిన టాబ్లెట్ షీట్స్‌తో 3 రకాల మంచి జ్యువెలరీ అయితే చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఖాళీ షీట్స్ తీసుకోవాలి. టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా! వాటిని తీసుకొని ఒక్కొక్క పీస్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్‌ని లోపల నుంచి బయటికి ఈ విధంగా వేలు పెట్టేసి ప్రెస్ చేసుకుంటే మనకి ఉబ్బెత్తుగా వస్తుందనమాట. షీట్ అనేది ఒక కుందన్ షేప్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఆ విధంగా మనం షీట్‌ని అనేది కట్ చేసుకోవాలి. షీట్ కూడా నీట్‌గా ఈ విధంగా మనకి టాబ్లెట్‌కి సైడ్స్‌లో మార్కింగ్ ఉంటుందనమాట. రౌండ్ మార్కింగ్. ఆ రౌండ్ మార్కింగ్‌లోనే కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు టాబ్లెట్స్ అనేది. నేనైతే ఇలాగా ఓవెల్ షేప్ ఉండేవి అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా బావుంటుంది మనం జ్యువెలరీ చేసుకుంటే. సో, ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీస్ అనేది నీట్‌గా షేప్‌లో కట్ చేసుకోవాలనమాట. మొత్తం కూడా ఈ విధంగా నేను 3 సెట్‌లకు సరిపడా ఒకేసారి కట్ చేసుకున్నాను. ఒక సెట్‌కొచ్చేసి 9 పీసెస్ అనమాట. ఇంకొక సెట్‌కొచ్చేసరికి 3, ఇంకొక సెట్‌కి 3 ఈ విధంగా మొత్తం పీసెస్‌ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి నేను బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్‌ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసరికి. మీరు నెయిల్ పాలిష్ బదులు పెయింటింగ్ అనే తీసుకోవచ్చు. కానీ పెయింటింగ్ తీసుకుంటే షైన్ అంతగా ఉండదు. సో, దానికోసం మళ్ళా పైన ఇంకొక కోటింగ్ వేసుకోవాలి నెయిల్ పాలిష్‌ని. దాని బదులు ఈ విధంగా నెయిల్ పాలిష్‌ని వేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుంది. నెయిల్ పాలిష్ ఎంతైనా షైన్‌గా ఉంటుంది కదా! అందువల్ల జ్యువెలరీ కూడా మంచి షైన్‌గా ఉంటాయి. ఈ విధంగా నెయిల్ పాలిష్‌ని నేను ఫస్ట్ 9 పీసెస్‌కి మొత్తానికి కూడా వేసుకుంటున్నాననమాట. ఒకేసారి నేను 3 సెట్లు చేస్తున్నాను కాబట్టి 3 సెట్లకు సరిపడా అన్నిటిని కూడా ఒకేసారి నేను కలర్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ సెట్ వచ్చేసరికి బ్లాక్, సెకండ్ సెట్ వచ్చేసరికి ఈ విధంగా రెడ్‌ని వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను మూడో సెట్ కింద ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాను. మొత్తం కూడా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. నెయిల్ పాలిష్ ఆరడానికి ఎంతైనా కాస్త టైం పడుతుంది. సో, అందువల్ల ఫస్ట్ అన్నిటిని కూడా కలర్స్ వేసుకొని డ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకోండి. ఏదైనా పర్లేదు. మన పిల్లల బొమ్మలకు వచ్చే కవర్ షీట్స్ ఉంటాయి కదా! నేను వాటినే తీసుకున్నాను. సో, అలాగా ఒక షీట్‌ని తీసుకొని ఈ B7000 గ్లూ ఉంటుంది కదా! ఆ గ్లూని ఈ విధంగా అప్లై చేసుకోవాలి షీట్‌కి. తర్వాత చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఈ గ్లూ అనేది తొందరగా స్టిక్ అవుతుందనమాట జ్యువెలరీ చేసుకునేటప్పుడు. సో, అందువల్ల ఈ గ్లూనే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నేను బాల్ చైన్ కానీ లేదా స్టోన్ చైన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాను. స్టోన్ చైన్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. సో, దీనికైతే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను స్టోన్ చైన్ని. సో, సింపుల్‌గా కావాలి కాబట్టి నేను ఈ విధంగా సింపుల్‌గా అయితే ఒక్క లేయర్ వేసుకున్నాననమాట. ఇయర్ రింగ్స్ అనేది పెద్దగా లేకుండా కూడా ఉంటాయి. ఈ విధంగా అన్నిటిని కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఆరడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. సో, తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఈ షీట్‌ని మనం ఏ షేప్‌లో అయితే అతికించుకున్నామో ఆ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఎక్కడ షీట్ అనేది కనపడకుండా ఓన్లీ మనం తయారు చేసుకున్న ఆ లాకెట్స్ మాత్రమే కనపడేలాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్‌ట్రాస్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పీసెస్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి బ్యాక్ సైడ్ స్టడ్స్ ఉంటాయి కదా! వీటిని ఒక రెండిటిని తీసుకొని ఒక 2 లాకెట్స్‌కి బ్యాక్ సైడ్ ఈ B7000 గమ్‌ని పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇవనేవి స్టడ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి. సో, ఇయర్ రింగ్స్ అనేవి ఈ మోడల్ జ్యువెలరీకి స్టడ్స్ సూపర్‌గా ఉంటాయన్నమాట. సో, నేను అందుకని స్టడ్స్‌ని రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని స్టడ్స్‌ని పెట్టుకుంటే కొంతసేపటికి డ్రై అయిపోతుంది. ఈ విధంగా వీటిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా చైన్ ఉంటే ఆ చైన్ తీసుకోండి. లేదా ఈ విధమైన చైన్ తీసుకొని చైన్ అనేది
మనకి హోల్స్లో ఉండాలన్నమాట. హోల్స్లో ఉంటే ఈ జ్యువెలరీ అనేది సెట్ అవుతుంది. తర్వాత ఈ విధంగా జంప్ రింగ్ తీసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్న చైన్కి తగిలించుకుని హుక్ తీసుకోవాలి. ఇప్పుడు పిన్నీస్ని తీసుకొని ఈ విధంగా మనం ఒక లాకెట్కి హోల్ చేసుకోవాలి. ఈ విధంగా 7 లాకెట్స్కి కూడా హోల్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఈ విధంగా ఒక లాకెట్కి హోల్ చేసుకొని జంప్ రింగ్ని ఓపెన్ చేసుకొని ఈ లాకెట్లోకి దూర్చుకోవాలి. ఈ విధంగా లాకెట్లోకి దూర్చుకున్న తర్వాత మనం చైన్ మిడిల్ పాయింట్ తీసుకొని ఆ మిడిల్ పాయింట్లో ఫస్ట్ ఈ విధంగా తగిలించుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి మొదలు పెడితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ మిడిల్ పాయింట్లో ఒకటి, తర్వాత సైడ్స్లో 3 పెట్టుకుంటే మనకి నీట్గా అనేది జ్యువెలరీ సెట్ అయిపోతుంది. ఈ విధంగా దూర్చుకున్న తర్వాత ప్రెస్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగానే మొత్తాన్ని కూడా చైన్కి అనేది ఈ విధంగా తగిలించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా 2 సైడ్స్లో కూడా ఈ చైన్కి ఫస్ట్ చూపించిన విధంగా ఈ విధంగా తగిలించుకోవాలి జంప్ రింగ్స్ని పెట్టేసుకొని. ఇప్పుడు ఫస్ట్ ఒక జ్యువెలరీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా తగిలించుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను పెట్టుకున్న పిక్స్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేశాను. ఇక్కడ పైన కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఈ విధంగా జ్యువెలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హుక్ ఉంటుంది కదా, చైన్కి పక్కన పెట్టుకునేది, అంటే బ్యాక్ సైడ్ హుక్ పెట్టుకుంటాం కదా, వాటి కోసం ఫస్ట్ జంప్ రింగ్స్ని అయితే తగిలించుకోవాలి. 2 సైడ్స్లో ఈ విధంగా రింగ్స్ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ కూడా ఈ విధంగా జంప్ రింగ్ని తగిలించుకోవాలి. ఈ విధంగా జంప్ రింగ్స్ని తగిలించుకున్న తర్వాత ఫైనల్గా హుక్ అనేది అటాచ్ చేసుకుంటే మనకు ఒక జ్యువెలరీ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ని కూడా ఈ విధంగా షీట్ని ఒకటి తీసుకొని గ్లూతో అయితే అప్లై చేసుకుంటున్నాను. గ్లూను అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాన్ని అతికించుకున్నాను. తర్వాత మిగిలిన రెండింటిని కూడా ఈ విధంగానే అతికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది అతుక్కోవడానికి. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుందనమాట. సో ఈ విధంగా అతికించుకున్న తర్వాత సైడ్స్లో కూడా మళ్ళీ గ్లూని అప్లై చేసేసుకొని ఇప్పుడు నేను దీనికి వచ్చేసరికి బాల్ చైన్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఓన్లీ స్టోన్ చైన్తో అటాచ్ ఇచ్చాను. ఇది వచ్చేసరికి బాల్ చైన్తో అనమాట. సింపుల్గా ఉంటుంది ఈ జ్యువెలరీ వచ్చేసరికి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అటాచ్ చేశాను. మిగతా రెండింటికి కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మూడింటిని అటాచ్ చేసుకొని కొంచెంసేపు డ్రై చేసుకోవాలన్నమాట. డ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న షేపులోనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన రెండింటిని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండింటిని తీసుకొని బ్యాక్ సైడ్న ఈ విధంగా స్టడ్స్ని తగిలించుకోవాలి. గ్లూని అప్లై చేసుకొని స్టడ్స్ పెట్టుకుంటే మనకు అనేది ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇవి కొంచెం సేపటికి డ్రై అయిపోతాయి. డ్రై అయ్యేదాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఇంకొక దాన్ని తీసుకోవాలి. అది లాకెట్ అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ని చూసుకొని మనం పిన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఐ పిన్స్ అనమాట. ఐ పిన్స్ తీసుకొని ఈ విధంగా తగిలించుకోవాలి. గ్లూని అప్లై చేసుకొని ఐ పిన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర మినిమం బేసిక్ మెటీరియల్ ఉంటే ఈ జ్యువెలరీ అనేది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. తర్వాత పైన కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకొక చిన్న షీట్ని కట్ చేసుకొని ఆ చిన్న షీట్ని ఆ గ్లూ మీద పెట్టేసుకుంటే బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఆరడానికి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా మన దగ్గర ఉన్న ఏ చైన్స్ అయినా తీసుకోవచ్చు. నేను దీనికి కూడా నా దగ్గర ఉన్న ఫస్ట్ జ్యువెలరీ చేసిన చైన్నే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లాకెట్కి జంప్ రింగ్ తగిలించుకుంటే మనం చైన్లోకి ఈ విధంగా దూర్చుకోవచ్చు. తర్వాత సైడ్స్లో కూడా జంప్ రింగ్స్ని పెట్టేసుకొని హుక్ని తగిలించుకుంటున్నాను. నా దగ్గర ఈ హుక్ ఉంటే నేను ఈ హుక్ని పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ హుక్ పాత హుక్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్కి. ఈ విధంగా చైన్ అనేది రెడీ అయిపోయింది. ఇది డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. పైన పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూసేయండి.
లాస్ట్లో అయితే మొత్తం పిక్స్ పెట్టాననమాట. ఈ విధంగా సెట్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ జ్యువెలరీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ని కూడా ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను షీట్ మీద. తర్వాత ఈ విధంగా చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ జ్యువెలరీతో నేను 2 రకాలు చూపిస్తున్నాను అనమాట. కానీ ఫైనల్గా ఒకటే చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా పెద్దవాటికి స్టోన్ లేస్ని అయితే తీసుకుంటున్నాను. స్టోన్ లేస్ ఇంకా బాల్ లేస్ రెండింటిని పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బాల్ చైన్ పెట్టేసుకొని తర్వాత స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి లాకెట్ని చేస్తున్నాను అనమాట. సో ఈ జ్యువెలరీకి ఫస్ట్ లాకెట్ కొంచెం టైం పడుతుంది, అందువల్ల లాకెట్ చేసుకుంటున్నాను. ఈ 2 అతికించుకున్న తర్వాత నా దగ్గర చిన్న రౌండ్ కుందన్స్ ఉన్నాయన్నమాట. ఆ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని చిన్న కుందన్స్ ఉన్నాయి రౌండ్ కలర్వి. ఇదైతే లాకెట్ సూపర్ లుక్ వచ్చిందనమాట ఈ కుందన్స్ అతికించుకున్న తర్వాత. సో ఇది కొంచెం హెవీగా ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్ రెండింటికి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. మొత్తం ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు టైం పడుతుందన్నమాట ఆరడానికి. సో అందుకోసం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కోసం అయితే తయారు చేస్తున్నాను. ఇయర్ రింగ్స్కి కూడా ఈ విధంగా తయారు చేసుకొని తర్వాత బాల్ చైన్ పెట్టేసుకుంటున్నాను. బాల్ చైన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ కూడా పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం గ్రాండ్గా కనపడటానికి అనమాట. ఇది వచ్చేసరికి స్టడ్కి కింద హ్యాంగింగ్ది ఇప్పుడు నేను తయారు చేసేది. ఇంకా స్టడ్స్ కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ అయితే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. హెవీగా ఉంటుంది. కాకపోతే నేను తయారు చేసుకున్న జ్యువెలరీకి నాకు అంత అనిపించలేదన్నమాట. అంటే నెక్ పీస్కి ఈ నెక్ పీస్కి ఈ లాకెట్కి అంత అనిపించలేదన్నమాట. సో అందువల్ల వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకోటి కూడా చేశాను. వీడియోలో వస్తుంది, చూసేయండి. ఇప్పుడు చిన్న ట్యాబ్లెట్స్తో చేసుకున్నాం కదా, ఆ పీస్ను కూడా కింద హ్యాంగింగ్కి చేసుకున్నాం కదా, సేమ్ అలాగే బాల్ చైన్ని ఇంకా లేస్ చైన్ని, స్టోన్ లేస్ చైన్ని అతికిస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు తయారు చేస్తున్న ఈ స్టడ్స్ నేను తయారు చేసిన ఈ సెట్కి చాలా సెట్ అయినాయి అనమాట. మీరే చెప్పండి ఏది బాగుందో. సో లాస్ట్గా అయితే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నిటినీ డ్రై చేసుకున్నాను. డ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ 2 ఇయర్ రింగ్స్ సెట్ని ఎలా కట్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇయర్ రింగ్స్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జంప్ రింగ్స్ ఉంటాయి కదా, 2 జంప్ రింగ్స్ని తీసుకున్నాను. రెండిట్లో ఒక్కొక్క దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక దాంట్లోకి ఒకటి తగిలించుకున్నాను అనమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి మధ్యలో స్టడ్కి కింద హ్యాంగింగ్కి అటాచ్మెంట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను 2 పీసుల్ని. ఈ విధంగా 2 పీసులు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ని తీసుకుంటున్నాను. సో కింద హ్యాంగింగ్స్ని తీసుకొని బ్యాక్ సైడ్కి ఇలా మలిచేసి గ్లూని అప్లై చేసేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పిన్నుని ఫస్ట్ కింద దానికి అనేది పెట్టేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి. సో లైట్గా ఫ్రంట్ సైడ్కి చూసుకొని సరిగ్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అంటే సరిగ్గా మిడిల్లోకే అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ పైన ఈ విధంగా గ్లూని అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న షీట్ని పెట్టేసుకుంటే ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ రెండింటిని కూడా అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది డ్రై అవుతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా చిన్న వాటిని చేసుకున్నాం కదా పైన స్టడ్స్, వాటిని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో బేస్ అనేది కొంచెం పెట్టేసుకుంటే 2 ఈవెన్గా మనకి స్టిక్ అయిపోతాయి. సేమ్ ఇలాగే సెకండ్ దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత పైన ఈ విధంగా గ్లూని పెట్టేసుకొని స్టడ్స్ని తగిలించుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే వెయిటింగ్ చేయాలి డ్రై అవ్వడానికి, అంతే అనమాట. సో ఈ 2 డ్రై అయ్యేలోపు నేను ఇప్పుడు లాకెట్ని చేసుకుంటున్నాను. లాకెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా నీట్గా.
ఈ విధంగా లాకెట్ రెడీ అయిపోయిన తర్వాత ఏదో ఒక గట్టి దారాన్ని కానీ వైర్ని కానీ తీసుకోండి. ఇంకా పూసలు తీసుకోవాలి. నేను వచ్చేసరికి ఈ విధంగా దారాన్ని తీసుకున్నాను. మన నెక్ సైజు కంటే ఇంకొక హాఫ్ భాగం ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ముళ్ళు వేసుకోవడానికి మధ్యలో లాకెట్ పెట్టుకోవడానికి కావాలన్నమాట. సో నెక్ సైజ్ చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో తర్వాత నేను నెక్ పీస్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పూసలు తీసుకొని మన నెక్కి సరిపడా కట్ చేసుకున్న దారంలోకి ఈ విధంగా గుచ్చుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా 3 లైన్లు అయితే రెడీ చేసుకోవాలి. మీ ఇష్టం 3, 4, 2 ఒకదానికంటే ఎక్కువ లైన్స్ ఉంటే కొంచెం చౌకర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు ఇది చౌకర్ చేస్తున్నాను. చౌకర్ అనేది చాలా బాగుంటుంది 2 లైన్స్ కంటే ఎక్కువ ఉంటే. అలానే హెవీగా 5, 6 లైన్స్ ఉంటే బాగోదు. 3, 4 లైన్స్ అయితే బాగుంటుంది. ఈ విధంగా పూసలన్నిటినీ గుచ్చుకున్నాను. ఇలాగా మొత్తం కూడా 3 లైన్లు అయితే అంటే 3 వరుసలను అయితే గుచ్చుకున్నాను అనమాట. మొత్తం కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఈ విధంగా తగిలించుకోవాలి పూసలని. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా పూసలు ఉంటే వాటిని తీసేయాలి. ఇప్పుడు మధ్యలోకి చూసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ చూసుకొని మధ్యలోకి ఈ విధంగా పూసల్ని జరుపుకోవాలి. మధ్యలో అనేది లాకెట్ని స్టిక్ చేసుకుంటాం కదా, అందుకని ఈ విధంగా పూసల్ని జరుపుకోవాలి. ఈ విధంగా జరుపుకొని సెట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న లాకెట్ ఉంటుంది కదా, ఆ లాకెట్ మధ్యలోకి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి నెక్ పీస్ అనేది ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్ పీస్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత వీటికి ఈ విధంగా గ్లూని అప్లై చేసేసుకొని ఒక్కొక్క పీస్ని ఈ విధంగా తగిలించుకోవాలి. మూడు పీసులు కూడా సరి సమానంగా ఉండేటట్టుగా చూసుకొని నీట్గా సరి చేసుకోవాలి. ఎందుకంటే పూసలు ఎంత అయితే వెడల్పు ఉంటుందో అంత వెడల్పులోనే ఈ దారాలను కూడా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దగ్గరగా పెట్టుకుంటే మనకి నెక్ పీస్ అనేది నీట్గా ఉండదు. సో పూసలకు సరిపడా ఈ విధంగా పెట్టుకోవాలి, అంటే అంత గ్యాప్లో. తర్వాత బ్యాక్ సైడ్న ఈ విధంగా ఇంకొక షీట్ని పెట్టేసుకొని ఈ విధంగా గ్లూని అప్లై చేసేసుకొని బ్యాక్ సైడ్న పెట్టుకోవాలి. ఇప్పుడు దారాలు కూడా మనకి పోతాయనే టెన్షన్ ఉండదు. లాకెట్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుందన్నమాట. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఇంకా మిగిలిన సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్స్లో ముడి వేసుకొని జంప్ రింగ్స్ తగిలించుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక సైడ్ని తీసుకోవాలి. తీసుకొని నీట్గా మొత్తం కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా ఉంటే ఓకే, లేకపోతే పూసల్ని తీసుకుంటూ లేదా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ చైన్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దీనికి ఈ విధంగా జంప్ రింగ్స్ని తీసుకొని మళ్ళీ జంప్ రింగ్ని దారంలో పెట్టేసుకొని మళ్ళీ ముడి వేసుకుంటున్నాను. ఈ విధంగా గట్టిగా ముడేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ సెకండ్ సైడ్ కూడా ఆ విధంగానే చేయాలి. ఈ విధంగా ముడి వేసుకొని మళ్ళీ జంప్ రింగ్ని పెట్టేసుకొని మళ్ళీ ముడి వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా కంప్లీట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చౌకర్ అనేది మొత్తం కూడా తయారైపోయింది. చివరిగా మనం ఈ హుక్ని అనేది తగిలించుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ని తీసుకున్నాను. ఆ సైడ్న ఓపెన్ చేసుకొని జంప్ రింగ్ని ఈ విధంగా హుక్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చౌకర్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇయర్ రింగ్స్ సెట్ ఇదనమాట. కానీ ఇయర్ రింగ్స్ విడిగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను చేశాను. ఈ విధంగా 3 పీసులని రెడీ చేసుకున్నాను. చూడండి ఫైనల్గా బ్లాక్ సెట్ పెట్టుకుంటే ఎలా ఉందో. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ మీద, ఒక ప్లెయిన్ శారీస్ మీదకి, డిజైనర్ శారీస్ మీదకి, వేటి మీదకైనా కానీ చాలా బాగుంటుంది. జడ వేసుకున్నా బాగుంది, లూజ్ హెయిర్ అయినా బాగుంటుంది. సెకండ్ వచ్చేసరికి ఈ విధంగా సింపుల్గా డైలీ వేర్ అంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అనమాట.
సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇవి ఇయర్ రింగ్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. హెవీ డ్రెస్సెస్ మీదకైతే బాగుంటుంది ట్రెడిషనల్ వేర్గా, అంతేకాని పార్టీ వేర్గా అంత సెట్ అవ్వలేదన్నమాట. సో చౌకర్కి ఈ సెట్ అనేది నాకు అంత అనిపించలేదు. బాగుంది కానీ చాలా హెవీగా అనిపించిందనమాట. నాకు అంతగా అనిపించలేదు, నచ్చలేదనమాట. సో నేను ఇంకొకటైతే తయారు చేశాను, అది చూసేయండి. ఈ చౌకర్కి ఈ స్టడ్స్ అనేది సూపర్గా ఉన్నాయి కదా. ఎంతైనా చౌకర్కి స్టడ్స్ అనేదే బాగుంటాయి. ముందున్నది అస్సలు బాగాలేదు, ఇదైతే సూపర్గా ఉంది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. ఏ సెట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. మరి నాకైతే ఏ సెట్ అయిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్తారనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.